ఏమండి 24:24లో ప్రభులు వారు జాగ్రత్త చెప్పాడు కదా. కానీ ఈ విషయము మరి పాత నిబంధన ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 24 మైండ్లో పెట్టుకుని చదవండి. 13, 1, 2, 3 వచనాలు చదువుతున్నా చూడండి. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్యన లేచి, 24 కనెక్ట్ అవుతూ ఉంటుంది చూడండి. మీ మధ్యన లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమునైనను చేసి, అర్థమైంది మీకు పాయింట్? 24 మీకు కనెక్ట్ అవుతుంది చూడండి. చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడలా, వీడు ఏం చేస్తాడంటే మహత్కార్యములు సూచక్రియలు చేసి ఈయన దేవుడు కాదు, అసలు దేవుడు వేరే ఉన్నాడు. అర్థమైంది మీకు పాయింట్? దేవుడు వేరే ఉన్నాడని దేవుడిని డైవర్ట్ చేస్తున్నాడు ద్వితీయోపదేశ కాండంలోనే. చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను, ఒకవేళ జరిగిన బై మిస్టేక్ జరిగిన ఆ ప్రవక్తల మాటలను కలలు కొని వాని మాటలను వినకూడదని ఉంది చూడండి. ఉందండి, జరిగినా వినకూడదు. వాడు నీ దగ్గరికి వస్తాడు, జరిగినా వినకూడదు. ఎలా అనగా ఇది మెలకుగా వినాలి మీరు. ఈ మాట జరుగుద్ది, అవసరమైతే జరుగుద్ది, వినకూడదు. జరుగుద్ది ఒకవేళ అయితే. ఎలా అనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో. అది అర్థమవుతుంది మీకు పాయింట్? ప్రేమించుచున్నారో లేదో అని తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఇలాంటి వేషధారుల వల్ల పరీక్షిస్తాడు. అర్థమవుతుంది మీకు? మెలకుగా అర్థమవుతున్న వచనాలు. ఇలాంటి వేషధారుల వల్ల మీ దగ్గరికే తీసుకొచ్చి పరీక్షలు పెడతాడు, టెస్టింగ్ చేపిస్తాడు. ఏదైనా మహత్కార్యం అనగానే ఉచ్చులు పడిపోతాడేమోనని. హృదయం నిండా దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నువ్వు ప్రేమిస్తే ఇలాంటి కనపరిచేవాడికి ఎందుకు పడిపోతావు నువ్వు? అర్థమైందండి? పాత నిబంధనలు ఎంత స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు బాగా గమనించండి. మహత్కార్యములు కానీ సూచక్రియలు కానీ నీ ఎదుట జరిగినను జరుగుతాయి. బై మిస్టేక్ జరగవచ్చు ఒక్కో సందర్భంలో. అయినా కూడా నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు బెండ్ అవ్వకూడదు. నువ్వు బెండ్ అయ్యామా దేవుడు మార్చేస్తాడు. ఇతర దేవతల తట్టుకు తిప్పుతున్నా ఉంది కదండి. అయితే ఇక్కడ ఈ టెక్నిక్ ఎవరికి తెలియట్లేదు. ఎలా అనగా ఆ పదాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలా అనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నట్టుకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుతున్నాడు. ఎంత పెద్దగా ఉంది చూడండి. టెస్టింగ్ చేస్తున్నాడు. అసలు నేనున్నానా, ఆ ఇతర దేవతలు చేసేటటువంటి మ్యాజిక్లు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారా నా హృదయంలో? నీ హృదయంలో నేనున్నానా, వాళ్ళు ఉన్నారా? టెస్టింగ్ ఉంది కదండి. పరీక్షించుచున్నాడు. చూసారా? అంటే వారి మాటలు వినకూడదు, జరిగినా కూడా అన్నాడు. అది పాయింట్ ఇక్కడ. జరిగినా కూడా అన్నాడు. ఎందుకు జరిగిస్తున్నాడంటే అసలు నీ హృదయంలో నేను ఉన్నానో లేదో అని టెస్టింగ్ చేయడానికి. ఒకవేళ ఇందాక ఫస్ట్ హాఫ్లో మనం విన్నటువంటి మాటలను బట్టి దేవుడు ఒకవేళ జరిగిస్తే ఈ జీవితకాలం మట్టుకే ఉపయోగపడతాయి అవి. అంతే కదండి? ఈ జీవితకాలం మట్టుకే ఉపయోగపడతాయి. ఆ మహత్కార్యాలు కానీ సూచక్రియలు కానీ ఒకవేళ నీకు జరిగితే ఈ జీవితకాలం మట్టుకే ఉపయోగపడతాయి. ఒకవేళ అలా ఉపయోగపడతాయి అని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, మళ్ళీ నువ్వు దౌర్భాగ్యుడు అయిపోతావు. తిమోతి గారికి అందుకే చెప్పాడు, నువ్వు విశ్వాస భ్రష్టత్వం వచ్చేసిందని. దెయ్యం బోధ ఎలా ఉంటుందో తెలుసా? ఎంత నీట్గా ఉందో చూడండి. దెయ్యపు బోధ, దెయ్యము గూర్చినటువంటి బోధ వాడు జరిగిస్తాడు. ఎందుకంటే వాడు అనుచరుళ్ళు. ఏమిటి వాడు చేసేదంటే వేరే దేవుడు ఉన్నాడని ఆ దేవుడిని కాదని చెప్తాడు. వేరే దేవుడు అసలు ఈయన కాదు చేసింది, ఈ మహత్కార్యాలు ఈ సూచక్రియలు ఈ అద్భుతాలు చేస్తున్నది వేరే దేవుళ్ళు, ఇతర దేవతల తట్టుకు తిప్పినాను ఉంది కదండి. కనుక ఒరిజినల్ నుంచి దూరం చేస్తున్నాడు. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు, మెలకువగా ఉండాలని చెప్తాడు. జరుగుతాయి కూడా అవసరమైతే. జరుగుతాయి అని నువ్వు వెళ్ళిపోవటమే దేవుళ్ళ నుంచి దూరం అయిపోవటం. అదే చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా వినాలి. మత్తయి సువార్త 24
24లోనికి రండి. ఈ వచనం ద్వితీయోపదేశ కాండము చెప్పినటువంటి ఈ వచనము మైండ్లో ఎప్పుడు మీకు గుర్తుండిపోవాలండి. 13వ అధ్యాయం మీకు ఎప్పుడు గుర్తుండిపోవాలి. ఈ బ్యాచ్ మీకు తగులుతూనే ఉంటారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 23 నుంచి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 23 నుంచి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 23 నుంచి. ఇదిగో ఆ కాలం ముందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. ఆల్రెడీ నువ్వు క్రీస్తుని పట్టుకున్న తర్వాత ఇంకా క్రీస్తు ఎక్కడో ఇంకొక్కడో ఎందుకుంటాడండి? నీకు దొరికిపోయిన తర్వాత, క్రీస్తు నీకు అర్థమైపోయిన తర్వాత వాడెవడో వచ్చి చెప్పి అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చెప్తే నువ్వు నమ్మొద్దనంటే నువ్వు నమ్ముతున్నావు అంటే ఏం చేయాలి చెప్పండి? నీకు వాక్యం అంతా అర్థమైపోయింది, విషయం తెలిసిపోయింది, రూట్ మ్యాప్ తెలిసిపోయింది, పర్లోకి వెళ్ళాలో తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత కూడా అక్కడ ఉన్నాడండి క్రీస్తు. అంటే నువ్వు నమ్ముకున్నటువంటి క్రీస్తు కాదా అనేగా చెప్తుంది. నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తల నుంచి సాధ్యమైతే ఏర్పరచబడినటువంటి వారిని సహితము మోసపుచ్చుటకే గొప్ప సూచక్రియలను మహత్కార్యాలను కనపరిచెదరు. కనపరిచినా కూడా మీరు నమ్మటానికి వీల్లేదు, ఎందుకంటే టెస్టింగ్ జరుగుతుంది. ఇదిగో ఏమంటే ఎంత గొప్ప మాట. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. నేను ముందే చెప్పేశాను. యేసు ప్రభువుని రేపు అంటానికి కూడా లేదు. నేను ముందుగానే మీతో చెప్పి ఉన్నాను, ముందుగానే మీతో చెప్పి ఉన్నాను. ముందుగానే చెప్పేశాడు. ముందుగానే చెప్పానన్న మాట ఎప్పుడు వాడతాడు? రేపు రెండో రాకులు అంటే నేను ముందే చెప్పాను కదా వస్తారు, అనేకులు వస్తారని చెప్పాను, కొందరు వస్తారని చెప్పాను, వేషధారణలు వేసుకుని వస్తారని చెప్పాను, విశ్వాస భ్రష్టంలోనే తీసుకుని చెప్తాను. ఆ పరిస్థితిలో దెయ్యపు బోధన ఆసక్తిగా వినేవాళ్ళు ఉంటారని మీకు చెప్పాను. మహత్కార్యాలు జరుగుతాయని చెప్పాను. సూచక్రియలు కనపరుస్తారని మీకు చెప్పాను. ఇదంతా ఎందుకు జరిగిస్తుందనంటే ఇదిగో తండ్రినటువంటి దేవుడు హృదయంలో నిండారుగా మీరు ఉన్నారో లేదో అని టెస్టింగ్ కోసం ఇలా చేస్తున్నాడని కూడా చెప్పాను. వారి మాట వినకూడదు, అబద్ధం అది వినకూడదని కూడా మీకు చెప్పాను. ముందుగానే చెప్పి ఉన్నాను. అది నువ్వు చూసుకోవు. ఆ చూసుకోకపోవటమే నిన్ను మింగేయటం, ఆ చూసుకోకపోవటమే నువ్వు మెలకువలేకపోవటం. ఈరోజు చాలామంది మెలకువలేరు. వీడు చేసేటటువంటి పని అదే. వీడు ఏం చేస్తున్నాడంటే వేరే ఇతర దేవతల పేర్లు వాడాడు, యేసు ప్రభు పేరే వాడతాడు. పాత నిబంధనలోనన్నా కూడా ఇతర దేవతల పేర్లు వాడాడు ద్వితీయోపదేశ కాండం 13లో. కానీ 24లో ఏ పేరు వాడుతున్నాడు? అబద్ధపు క్రీస్తు, అబద్ధపు ప్రవక్తలు. యేసు ప్రభు పేరే వాడతాడు. యేసు ప్రభు నామములోనే టచ్. అర్థమవుతున్నాయండి? పాత నిబంధనలన్నా ఇతర దేవతలతో డైవర్ట్ చేసేటేమో కానీ క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసు పేరే వాడతాడు, యేసు ప్రభుల పేరే వాడతాడు. ఇదే దయ్యముల బాధ. మెలకువగా లేకపోతే రిస్క్లో పడే ప్రమాదం ఉంది. దానికి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, దానికి మీకు ఆసక్తి వచ్చేస్తుంది, ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. చాలా మంది ఇలాగే సరెండర్ అయిపోయారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కనుక ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు ఎలా ఉండాలనేది చెప్తాడు. 5వ అధ్యాయం 7-8 వచనాలు. 5వ అధ్యాయము 7-8 వచనాలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనం మళ్ళీ చదవండి, మీకు అర్థమైపోతుంది. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. అర్థమవుతుంది ఎందుకు చింతిస్తున్నాడు? ఆయన చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన వైపు తిరగండి, గట్టిగా నిలబడండి. హృదయం నిండా పూర్ణాత్మతోనూ పూర్ణ ప్రభావంతోనూ గుండెల నిండా ఆయన్ని పెట్టుకోండి. లేకపోతే నిబ్బరమైన బుద్ధి కలవారై తెలివిగా ఉండండి. ఏమండి, లోకంలో అన్ని చోట్ల తెలివిగానే ఉంటారండి. దౌర్భాగ్యం ఏంటంటే వాక్యం దగ్గర తెలివిగా ఉండవు. ఏమోనండి, మాకు అసలు వాక్యం ఎందుకు ఎక్కదండి, అది మింగేసిందండి. చాలా మందికి వాక్యాలు ఎక్కువండి బాబు. లేదు మనం వాక్యం ఎక్కేసి ఒక స్టెప్ పైకి వచ్చాం కదా అనుకుంటున్నారేమో. సాధ్యమైతే ఏర్పరచుకున్న వాళ్ళ సైతం మిమ్మల్ని కూడా జాగ్రత్త మెలకువగా ఉండండి. అజాగ్రత్తగా ఉండకండి. మనకు ఒక జాగ్రత్త. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వల్లే ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు.
వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరు దొరుకుతాడో వేసేద్దాం, ఎవరు దొరుకుతాడో మింగేద్దాం, ఎవరు దొరుకుతాడో మింగేద్దామని చూస్తున్నాడు. చూడండి, నిజంగా దెయ్యపు బోధలో ఉండి విశ్వాస భ్రష్టులు అవ్వద్దు అంటున్నాడు. దెయ్య బోధలు ఏం కనిపిస్తుంది మనకి? మహత్కార్యములు, ఆశ్చర్యక్రియలు, సూచక క్రియలు. కానీ చివరి దాని డెడ్ ఎండ్ ఎలా కనిపిస్తుంది? భ్రష్టత్వములోనికి వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్తే చాలా బాగా జరుగుతాయినట్టుగా. ఎవరు చెప్పారు? మళ్ళీ ఇంకొక దెయ్యం చెప్పింది. చాలా కొన్ని సెంటర్స్ కొన్ని ఫేమస్ ఎందుకు అయిపోతున్నాయి అనుకుంటున్నారు? అందుకే దెయ్యం బోధ నువ్వు తెలియకపోతే విశ్వాస భ్రష్టత్వం వచ్చేసి. విశ్వాస భ్రష్టత్వమే కాదు, దెయ్యం బోధ పైన ఆసక్తి పెరుగుతుంది. దెయ్యం బోధ మీద ఆసక్తి పెరగటమే కాదు, ఎవరైతే వేషధారణ వేసుకుని ఆ బోధ చేస్తున్నారో ఆ ఆత్మల యందును దెయ్యపు బోధల యందును మొక్క ఎక్కువైపోతుందంట. వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు మీకు. మెలకువగా ఉండండి. పేతురు గారు ఎంత చక్కగా చెప్తాడు, మెలకువగా ఉండండి అంటున్నాడు. దేవుడు ఆత్మీయంగా పైకి తీసుకురమ్మంటున్నాడు కదండి. అందరినీ ఆత్మీయంగా పైకి తీసుకురమ్మంటున్నాడు. ఆత్మీయంగా అందరూ పైకి రావాలంటున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం గలవారై దేవుడు ఇచ్చేయించుతున్నాడని అని చెప్తే ఆత్మీయంగా పైకి తీసుకురావాలని ఎవరు కోరుకుంటున్నారు చెప్పండి. ఆత్మీయంగా పైకి తీసుకురావాలని ఎవరు కోరుకోవట్లేదండి. నూనె డబ్బాలు అమ్ముకోవటము, ఖర్చీపులు అమ్ముకోవటం, పెన్నులు అమ్ముకోవటం. ఆత్మీయతలో పైకి తీసుకురావాలని ఎవరు కోరుకోవట్లేదు ఈరోజు. ఆత్మీయంగా నీ స్టాండర్డ్ ఎంత, నీ కొలమానం ఎంత అని చెప్పేసి టెస్ట్ పెడుతున్నాడు సంగతి మర్చిపోయారు. 4వ అధ్యాయం మార్కు సువార్త 24వ వచనం, 4వ అధ్యాయం 24వ వచనం కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. చూడండి 4:24 మార్కు 4:24 చూడండి. మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మెలకువగా ఉండండి, అసమర్థంగా వచ్చి కూర్చోవద్దు. కొంతమంది బైబిల్ లేకుండా వచ్చేస్తారండి బాబు మందిరానికి. ఫంక్షన్లో పోతున్నట్టుగా వచ్చిన తర్వాత బైబిల్ని చూడడం కూడా చూడరండి బాబు. చూసుకోకపోతే ప్రమాదం. ఎందుకంటే ప్రభుల వారే చెప్పాడు, మీరు బైబిల్ చూసుకోండి, జాగ్రత్త. చూసుకున్న దాన్ని బట్టి రేపు కొలమానము, చూసుకోని దాన్ని బట్టి కొలమానము, చూసుకున్న దాన్ని బట్టి కొలత. ఎవరేం చెప్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంది బైబిల్. బాగా గమనించాలి. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య నీ దగ్గరికి దయ్యం రాకోకుండా దయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి? దయ్యాన్ని వెళ్ళగొట్టడం అంటే బైబిల్ పెట్టి కొట్టడమా? దయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి తెలుసా? నీ దగ్గరకు రాకుండా జాగ్రత్త పడాలంటే ఏం చేయాలో తెలుసా? ఒకసారి చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. కానీ అది మింగటానికి 24 గంటలు పనిచేస్తుందా లేదా అండి? 24 గంటలు పనిచేస్తుంది. ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ మామూలుగా పిల్లిలా జరగట్లేదు. పిల్లి అడుగులు ఎలా ఉంటాయి, సింహం అడుగులు ఎలా ఉంటాయి? పిల్లి అరుగులు పెద్దగా ఎవరు భయపడరు. కానీ అది ఎలా తిరుగుతుంది? ఏ అరుపుతో తిరుగుతుంది? సింహం గాండ్రిస్తూ గర్జించుతూ తిరుగుతుందండి. ఎవరిని మృంగుతున్నా అని. దొరికారా? దేవుడి మాటలు మీ నోటి అంటే రావేక. దేవుడు ఆలోచన విధానమే మీ దగ్గర ఉండదు. ఇక యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 6వ వచనం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు అను లేఖనము చెప్పుతున్నది. దేవుడు ఏం చేస్తాడంటే అండి, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం తెలియజేస్తుంది. 7వ వచనం చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించటం అంటే దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ వద్ద నుండి మామూలుగా వెళ్ళడంటే ఎలా వెళ్తాడంటే
పారిపోవాలంట. పారిపోవాలి అని అంటే, అపవాదిని ఎదిరించాలి అంటే ఒకే ఒక్క శక్తి, నీవు దేవునికి లోబడి ఉండాలి. లోబడి ఉండాలి, లోబడి ఉండాలి. మనం అందరికీ లోబడి ఉంటాం కదండి. మనుషులకు ఇంకా లోబడి ఉంటారు. కానీ దేవునికి లోబడటం వల్ల అపవాదిని ఎదిరించే శక్తి వచ్చింది. శక్తి రావటమే కాదు, మన దగ్గర నుంచి పారిపోతుంది. ఇది మరి దేవునికి లోబడటం అంటే, ఇందాక ప్రసంగి గారు చెప్పినట్టుగా సొలొమోను గారు నిజంగా మానవ కోటికి రాశాడండి. ఏంటంటే మానవ కోటికి ఇదే విధి. అంటే మానవ కోటి ఏం చేయాలో తెలుసా? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం అంట. ఈరోజు దేవుడు అంటే భయం ఎక్కడుందండి? తల్లిదండ్రుల భయమే లేదు, ఏమండి, పెద్దల భయమే లేదు, ఇంకా దేవుడు అంటే భయపడతారా? ముదిరిపోయారండి బాబు, మీకు ఎవరు తెలియట్లేదు. ఆల్రెడీ సగం మింగేసింది. అప్పుడప్పుడు పాము కప్పను మింగుతూ ఉంటుంది, గమనించారా? మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. మింగితే అంతేనండి, ఎవరి మాట వినే పరిస్థితులే ఉండరు. అవిధేయులుగా మారిపోతారు. రిస్కులోకి వెళ్ళే ప్రమాదం ఉంది. లాస్ట్కు భ్రష్టత్వం వచ్చేస్తుంది. నువ్వు ఎదిరించాలి అంటే నువ్వు దేవునికి లోబడు. ఏమండి, యేసు ప్రభుల వారు 12 సంవత్సరాల వరకు ఏమండి తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడండి. 33 సంవత్సరాల వరకు కూడా 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు లోబడే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు సువార్త దండయాత్రలో ప్రయాణం చేశాడు. లోబడి ఉన్నాడండి. లోబడి ఉండటం ఎంత గొప్ప విషయం చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోనున్నది. ఎదిరించాలి, అప్పుడు మీ దగ్గర నుంచి పారిపోను అని ఎంత నీట్గా ఉందో చూడండి. ఏమంటే దేవుణ్ణి స్తుతించండి వాడు పారిపోతాడని చెప్పలేదు. కనుక మీ దగ్గర నుంచి పారిపోవాలంటే స్తుతి అని 24 గంటలు నువ్వు స్తుతి చేసుకుని స్తుతి కొట్టుకుంటూ ఉండటమే ఇదే దెయ్యాలు బోధ. స్తుతి అంటే వాడు ఎందుకు వెళ్ళిపోతాడండి? ఎందుకు వెళ్ళిపోతాడు? మీరు బాగా గమనించండి. మెడిసిన్ అనేది, డ్రగ్ అనేది లోపలికి వెళితే రోగం అనేది బయటకు వచ్చింది. ఆ డ్రగ్గే లోపలికి వెళ్ళకపోతే నీకు అసలు రోగం ఎలా తగ్గుతుంది? నీకు ఆ విషయమే తెలియకపోతే, ఆ ఎలాంటి మెలకువలు నీకు తెలియకపోతే ఎలా వెళ్ళిపోతాడు? మీ దగ్గర నుంచి ఎలా వెళ్ళిపోతాడు? ఏమంటే ఈ అపవాది నిన్ను నన్ను పట్టడం పెద్ద విషయం కాదు, కానీ ఏకంగా మన గురువు గారిని మింగుదామని చూసింది. ఆఫ్టర్ ఆల్ మనం ఎంతండి, మన గురువు గారినే మింగే ప్రయత్నం చేద్దామని చూసింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం. గురువు గారినే పట్టడానికి వచ్చిందండి. ఎలా ఎదిరించాడో చూడండి. ఇప్పుడు అపవాదిని ఎదిరించాలండి ప్రతి ఒక్కళ్ళు. ఎలా ఎదిరించాలి ఏంటి టెక్నిక్ చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అప్పుడు మీరు హెల్త్ టిప్స్ ఫాలో అవ్వండి అంటారు చూసారు. అనగాలో యూట్యూబ్ తిరిగేస్తారు. రాసుకోండి మరి దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టి, ఎందుకంటే మరి సైడ్కి ఉన్నాడు, తర్వాత అయినా చూసుకోవచ్చు నిదానంగా. దాన్ని హెల్త్ టిప్స్ అంటారు, రాసుకుంటున్నారు. అలాగే అపవాదిని ఎదిరించాలంటే కొన్ని టిప్స్ చెప్పాడండి. ప్రభువుల వారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5 నుంచి చూడండి. టిప్స్ చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము. ఈ టిప్స్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవు మీకు కదండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5 నుంచి 11. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు చూడండి. ఆ సమయమున యెరూషలేము వారును యూదా వారందను 4వ అధ్యాయము 5 నుంచి. క్షమించండి, నాదే మిస్టేక్. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5 నుంచి 11. జాగ్రత్త చూడండి. అంతటా అపవాది వచ్చాడు చూడండి. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారు? అపవాది ప్రభు దగ్గరికి వచ్చి అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, సందర్భం ఏం జరుగుతుందో గమనించాలి, నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకు అని అంటారు. రైట్. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఎవరితో మాట్లాడుతున్నారు? దేన్ని ఎత్తి మాట్లాడుతున్నారు? అపవాది యేసు ప్రభుతో మాట్లాడుతుంది. ఎక్కడికి తీసుకువెళ్ళి?
దేవాలయ శిఖరం దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది? మెసేజ్ చెప్తుంది. ఎక్కడుంది? ఏం చెప్తుంది? ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించుచు నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారని రాయబడి ఉంది కదా బైబిల్లో. మరి నువ్వు దూకటానికి ప్రాబ్లం ఏంటి? దెయ్యం బోధ ఎలా ఉందో చూసారండి. దెయ్యం బోధ వాక్యమే చూపించుద్ది అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అసలు ఎందుకు ఎక్కడ రాయబడి ఉన్నది అన్నది మనకు తెలియదు. ఎందుకు తెలీదు? మనం నిద్రమత్తులో ఉంటున్నాం కాబట్టి, మెలకువగలేం కాబట్టి. ఎక్కడ రాయబడి ఉన్నది? కీర్తన గ్రంథము 91:12 రాయబడి ఉంది చూడండి. సేమ్ ఒకసారి ఇక్కడ చేయబెట్టండి. కీర్తన గ్రంథము 91:12. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 12వ వచనం చూడండి. నీ పాదములకు రాయి తగలకుండా వారు, అంటే దేవదూతలు, వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఈ రిఫరెన్స్ కొట్టిందండి యేసు ప్రభు వారికి. ఈ రిఫరెన్స్ చూపించింది. డిస్కషన్ జరుగుతుంది శిఖరం మీద తీసుకెళ్ళి. ఇప్పుడు నువ్వు దూకు, దేవదూతలు వచ్చి చేతిలో పట్టుకుంటారని కీర్తన గ్రంథంలో రాయబడి ఉందిగా. అక్కడ గ్రంథం పేరు చెప్పలా, రాయబడి ఉందని చెప్పేసి అన్నాడు. అసలు మనమైతే మనకెందుకు లేదు ఎక్కడ రాయబడి ఉందో. నీకంటే బాగా ఇప్పుడు ఎవరు బైబిల్ ఎక్కువ చదువుతున్నారు? ఎంత స్పీడ్గా చెప్తున్నారు చూడండి. మనకైతే అబో ఇవన్నీ కష్టమండి. అంటే ముందైతే కాదు, రాయబడి ఉందంటే కిందకే రాయబడి ఉంది. అంటే మొత్తం పాత నిబంధన అంతా చదవాలి. మనకు అంత టైం చూసేంత ఓపిక ఎక్కడ ఉంది? యూట్యూబ్ చూసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ చూసుకోవాలి, మెసేజ్లు సెండ్ చేస్తూ ఉండాలి, గుడ్ మార్నింగ్ చెప్పాలి, గుడ్ నైట్ చెప్పాలి, తిన్నావా లేదా, పడుకున్నావా లేదా, మొత్తం రన్నింగ్ కామెంటరీ అంతా చెప్తే ఇదే సరిపోతుందా? ఈ వెతికే పని ఎక్కడుంది? బాగా గమనించాలి. అపవాది ఎలా మింగుతుందో మీకు ఎదిరించాలో టిప్స్ చెప్తున్నాడు. ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ఇప్పుడు యేసు ప్రభువుల వారు మాట్లాడుతున్నారు. అందుకు యేసు అపవాది వాక్యంతోనే చెప్పుద్ది, అపవాది వాక్యంతోనే పడగొట్టుద్ది నేను. అందుకు యేసు ప్రభువైన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మళ్ళీ వాక్యమే చూపిస్తున్నాడు చూడండి. అది తెలియదా నీకు? నన్ను పడగొట్టాలని చూస్తున్నావు కానీ ప్రభువును శోధింపకూడదన్న సంగతి ఇంకో చోట రాయబడింది, అది తెలియదా నీకు అని చెప్పగల సైలెంట్ అయిపోయాను. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవుని మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నది. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, అపవాది వెళ్ళిపోవటానికి వాడిన ఆయుధం ఏంటి ఇక్కడ? వాక్యం. ఇప్పుడు యేసు ప్రభుల వారికి నీ ప్రభువుని ఇలా నువ్వు ఇబ్బంది పెట్టకూడదన్న సంగతి తెలిసి ఉండలేదు అనుకో, పై వచ్చినాన్ని బట్టి దూకేస్తాడుగా, అప్పుడు అపవాదికి దొరికిపోతాడుగా. ఏమంటే మీకు అర్థమవుతుంది పాయింట్? దొరికిపోతాడుగా, అప్పుడు అపవాదికి దొరికిపోతాడుగా. అప్పుడు మనం ఈరోజు రక్షణలోకి వచ్చి ఉండేవాళ్ళం కాదు. అంటే అపవాదిని ఎదిరించాలి అంటే, అపవాది నీ దగ్గర నుంచి పారిపోవాలి అంటే, అపవాది నిన్ను మింగకుండా ఉండాలి అంటే నీకేం తెలియాలి? వాక్యం తెలుసు. ఇప్పుడు వాక్యం తెలియకుండా, వాక్యమే ఆలోచన లేకుండా, కొంతమందికి అసలు వాక్యం దగ్గరికి వస్తే నిద్ర వచ్చింది కదండి. అప్పటి వరకు బాగానే ఉంటారు, చక్కగా అన్ని చూస్తారు, సీరియల్ చూసుకుంటారు, సినిమాలు చూస్తారు, అన్ని చూస్తారు. వాక్యం అని చదువుకుందామని చెప్పి ప్లాన్ చేసి కూర్చోండి, చక్కగా అన్ని సిద్ధం చేసుకుని కూర్చోండి. నిన్ను అది ఎదిరిస్తుంది నిన్ను. అంటే ఆల్రెడీ నువ్వు మింగేసావన్న సంగతి నీకు అర్థమవుతుందా? విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతామని నీకు అర్థమవుతుంది? అసలు అపవాది నీ దగ్గర నుంచి పారిపోవాలంటే అప్పుడు మీ యొద్ద నుండి పారిపోవునని యాకోబులో చెప్పాడు. పారిపోవటం ఊరనే పారిపోద్దా? బైబిల్ చూపిస్తే పారిపోద్దా? బైబిల్ చూపిస్తే పారిపోద్దా? వాక్యాన్ని, అంటే అది వచనం చూపించింది, తిరిగి మళ్ళీ నువ్వు వచనంతోనే కొట్టాలి అంటే నీకేం తెలిసి ఉండాలి? వాక్యం తెలిసి ఉండాలి. బాగా ఆలోచించాలి. తెలియకపోతే నిన్ను మింగేసింది. అప్పుడు అపవాది వారి అద్దం నుంచి పారిపోను అని అంటే బాగా గమనించాలి. నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు అని అందాం.
దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని వచనం చూపించింది. మరొక వచనాన్ని మరొక చోట రాయబడినదని వాక్యం వెంటనే చూపించాడు కాబట్టి వదిలి పారిపోయింది. అమ్మో, ప్రభుతో పెట్టుకోకూడదు. నేను గురువు గారిని పడేయటానికి తొక్కేయటానికి ఇన్ని ప్లాన్లు చేస్తే మింగటానికి మనకు అసలు వాక్యం చూపించాల్సిన అవసరం ఏమి లేదండి. నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక 10 రూపాయల నోట్ అక్కడ పడేస్తే చాలు కదండి. 60-70 కిలోలు ఉన్నవాడు కూడా వంగి 10 రూపాయలు తీసుకుని దండం పెట్టుకుని లోపల పెట్టుకుంటాడు. అటు ఇటు చూసి దానికి ఎన్ని టెక్నిక్లు వాడతాడో. ఏదో ఆ టైంలో అక్కడ ఏదో పడిపోయినట్టుగా పెన్ను ముందుగానే పడేసి ఎవరు చూడనట్టుగా ఆ 10 రూపాయలకే. మీకు అర్థమవుతుంది ఇక్కడ మ్యాటర్ 10 రూపాయల సమస్య కాదు. వాక్యం గురించి నిన్ను బెండ్ చేయలేకపోయింది. ఏమండి, మనుషులు తయారు చేసినటువంటి నోటు పట్ల నిన్ను బెండ్ చేసేసింది. అపవాది నీ యొద్ద నుండి పారిపోవాలి అంటే, నీ కుటుంబాన్ని టచ్ చేయకుండా ఉండాలి అంటే, కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ వాక్యం తెలిసి ఉండాలి. అందుకే ప్రభువు వారు అన్నాడు తిమోతి పత్రికలో, ఇదిగో మీరు అంతటను అందరూ మారు మనసు పొందండి, ఇదిగో సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము గలవారే ఉండాలన్నాడు. చూసారు, అనుభవం వచ్చి ఉండాలంటే మనకు అన్నిటిలో అనుభవం ఉందండి. వీటిలో అనుభవం లేకుండా బాగా గమనించాలి. అంటే వాక్యంతో ఎదిరిస్తే వాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. వాక్యమే సమాధానం. వాక్యం బాగా తెలుసుండాలి. అంతేగాని బైబిల్తో కొడితే వాడు పోడు, బైబిల్తో కొడితే పోడు. కనుక వాక్యమే మనకు తెలిసి ఉండాలి. కానీ ఈరోజు చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ, చెప్పేవాడికి వాక్యం డైవర్ట్ చేస్తున్నాడు, వినేవాడు కూడా వాక్యం మీద అవగాహన లేదు. అంటే అందరూ మింగినట్టే కనపడుతున్నారు. మీరు బాగా గమనించండి మ్యాక్సిమం. కనుక చాలా జాగ్రత్తగా ఉన్నారు. తిమోతి పత్రిక మొదటి అధ్యాయము బాగా గమనించాలి. దెయ్యపు బోధ, దెయ్యము గూర్చిన బోధ. దెయ్యం బోధ ఎలా ఉంది అర్థమవుతుందండి? దెయ్యము గూర్చిన బోధ. తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు గారు 5 నుంచి, ఇది కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 5 నుంచి 11 వచనాలు. మొదటి అధ్యాయము 5 నుంచి బాగా చూడండి. ఉపదేశ సారమేదనగా, ఈ పదాలన్నీ గమనించండి. పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే కొందరు వీటిని మానుకొని. చాలా మంది మానేశారంటండి బాబు. విశ్వాసం మానేశారంట, ప్రేమను మానేశారంట. ఏమండి, నిష్కపటమైన ప్రేమను మానేసి, పవిత్ర హృదయాన్ని మానేసి, లాస్ట్కి ఉపదేశ సారాన్ని కూడా మానేశారంట, తొలగిపోయారంట. మాకు ఉపదేశం మాకు వద్దండి బాబు, ఉపదేశ వాక్యపు సారాంశం వద్దనుకుని తొలగిపోయారంట. తొలగిపోయి ఇక నుంచి రాసుకోండి, తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టుగా రూఢిగా పలుకు వాటినను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశికులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. ఈరోజు ముచ్చట్లు చెప్పాలి, నిద్ర రాదు అసలు ముచ్చట్లో. పెద్ద మీటింగ్లు పెడతారండి బాబు, లక్షల పోసి మీటింగ్లు పెడతారు, పెద్ద స్టేజీలు కడతారు, అన్నీ ముచ్చట్లో ఉంటాయి. మీటింగ్లు 3 రోజుల మీటింగ్లు అబ్బా హ్యాపీగా నవ్వుకున్నామండి. ఆ సేవకుడు, ఆ బెంగళూరు సేవకుని పట్టుకొచ్చారు, భలే నవ్వుతాడు, ఆయన పట్టుకురండి మళ్ళీ మే నెలలో అంటున్నారు. ముచ్చట్లకు తిరిగారంటండి. ఉపదేశ సారం వద్దా? నిష్కపటమైన విశ్వాసం వద్దా? వద్దు. మాకు కపటాలు కావాలి. ఉపదేశ సారం మాకు వద్దు, ముచ్చట్లు కావాలి, కల్పనా కథలు కావాలి. ఏమండి, ఇదంతా దెయ్యం బోధండి బాబు. ఇది ఈరోజు అదే జరుగుతుంది. ఏ ఛానల్లోనే పెట్టండి అదే ఉంటుంది. దేనికి తిరిగారు? నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగి. ముచ్చట్లు చెప్పుకోండి, అసలు నిద్ర రాదండి బాబు. బంధువులు కలిసారనుకో మీరు ఎప్పుడైనా, తెల్లవారులైనా మాట్లాడుకుంటారు ముచ్చట్లు కదండి. అమ్మ తరపుళ్ళైనా, నాన్న తరపుళ్ళైనా, భార్య తరపైనా, నాన్న తరపైనా, అమ్మ తరపైనా వచ్చి కూర్చున్నారు అనుకోండి. నేను వేరే అంటలేదు, ఏదైనా ఒక ఫంక్షన్లో కానీ, ఒక మ్యారేజ్లో కానీ ఎక్కడైనా కూర్చున్నారు అనుకో, ఆ ముచ్చట్లకి మళ్ళీ కలుస్తామో కలమో తెలియదు. మంచు కురుస్తున్నా కూడా టెంట్ కింద కూర్చొని నిద్ర లేకపోయినా కూడా అలా గడిపేస్తారు. తెల్లవారు గంట 2ంటికి పెళ్ళి అయినా కూడా గడిపేస్తూనే ఉంటారు. అలాగే ముచ్చట్లకు నిద్ర రాదు. ఉపదేశ సారానికి
ఇప్పుడు తిరిగి నైట్ అంతా కూర్చున్నాం కదా, మళ్ళీ నువ్వు అక్క మీరు కలుస్తారో లేదో, బావ మీరు కలుస్తారో లేదో, మరి పెద్దమ్మ మీరు కలుస్తారో లేదో, మళ్ళీ మీరు ఎక్కడో చెన్నైలో ఉన్నారు, మీరు ఎక్కడో బెంగళూరులో ఉన్నారు, మీరు ఎక్కడో ఇంకో చోట ఉన్నారు, మీరు అందరూ కలుస్తారో లేదు. రాత్రి కొంచెం మన వాక్యం మాట్లాడుకుందామని ఎవరైనా మాట్లాడుకుంటారండి? అంటే ఏ బోధలోనికి మింగేసింది? ముచ్చట్లు, నిష్ప్రయోజనమైన ముచ్చట్లు. ఏమంటే నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చట్లకు తిరిగిరి. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించినటువంటి ఆయన మహిమగల స్వార్థ ప్రకారము. శ్రీమంతుడకు దేవుడు, అసలు శ్రీమంతుడు అన్న పేరు ఎవరికి పెట్టాలి? యేసు దేవుడికి పెట్టాలండి బాబు. శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించాడు. ఏమండి పౌలు గారికి శ్రీమంతుడకు దేవుడు ఏ రీతిగా అప్పగించాడు ఈ వాక్యాన్ని? ఎట్ ద సేమ్ టైం మనకు కూడా ఇలాగ అప్పగించలేదా? అప్పగించిన ఆయన మహిమగల స్వార్థ ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకు, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకులకు విరోధి అయిన వాడు మరి ఎవడైనానో ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిన గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. ఏ వైపు తిరిగాం? నీతిమంతుల జాబితాలోనే ఎరిగామా? ధర్మశాస్త్రానికి విరోధంగా ఒకవేళ మనం ఉన్నామా? ఈ లిస్టును బట్టి మనం ఉన్నామండి. నిష్కపటమైన విశ్వాసాన్ని వదిలేసి, ఉపదేశ సారాన్ని వదిలేసి, ముచ్చట్లకు తిరుగుతూ, అబద్ధాల వైపు, మోసాల వైపు, కుట్రల వైపు, మత పిచ్చి పట్టి, పితృ పిచ్చి పట్టి, కొంతమంది వంశం పట్టుకుని పోతా ఉంటారు. మా నాన్నలా, మా తాతలా, మా ముత్తాతలా అని అదే పితృ దానిగా మాట్లాడుతున్నాడు చూడండి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. చూసారండి, ఇవన్నీ ఈరోజు మనుషులు ప్రవర్తిస్తున్నారో లేదో మీరు బాగా గమనించాలి. కనుక దెయ్యం ఎలా బోధిస్తుందంటే, దెయ్యం ఈరోజు ఎన్నుకున్న పాస్టర్లేనండి బాబు. దెయ్యం ఈరోజు ఎన్నుకున్న పాస్టర్లే. దెయ్యం బోధ, దెయ్యం కూర్చున్నది అండి బోధ. దెయ్యం బోధ ఏంటో మనకు అర్థమవుతుంది, దెయ్యం కూర్చున్న బోధ కూడా మనకు అర్థమైపోతుంది. చూడండి ఎలా ఎందుకుందంటారా? కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 11వ అధ్యాయం. మెలకువగా లేవంటారా? చాలా జాగ్రత్త, నువ్వు ముచ్చట్ల వైపు తిరిగిపోతావు. ఈరోజు వాక్యం ఉపదేశం మాకొద్దు నాయన, ఉపదేశం మాకొద్దు. ముచ్చట్లు కావాలి, కల్పనా కథలు కావాలి, కథలు కావాలి, పిట్ట కథలు కావాలి, కల్పించిన కథలు కావాలి, ఊహించిన కథలు కావాలి. వాక్యం చెప్పరు, బైబిల్లో రెఫరెన్సులు చూపించరు, జిప్పులేసి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పెద్ద పెద్ద స్పీకర్లు సహితమే ఈరోజు ఏర్పరిచిన వాళ్ళు సహితం అక్కడికి పోయి మోసపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. మహత్కార్యాలు, సూచక్రియలు కనపరుస్తారు తప్ప అక్కడ విషయం ఏముండదు. జరిగిందని చెప్పి సాక్ష్యాలు చెప్తారు తప్ప అదంతా వాళ్ళ ట్రూప్, వాళ్ళ గ్రూపు, వాళ్ళ పేర్లు ముందుగానే వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తారు. ఇవన్నీ మీకు తెలియాలి. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక దెయ్యపు బోధ, దెయ్యం కూర్చున్న బోధ. దెయ్యం అడుగుతూ ఉంటుంది ఇప్పుడు, అరే నా గురించి ఎట్టు చెప్తాడు ఏంట్రని. చెప్తే యేసుప్రభు గురించి చెప్పుకో, నా గురించి ఎందుకు చెప్తాను? దానికి మంట ఎక్కువ. అర్థమవుతుంది మీకు పాయింట్? కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. 2 కొరింథీ 11:13 చదివాం మనం. ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులు, దొంగలండి బాబు వీళ్ళంతా. అపోస్తుల వేషం వేసుకుని వస్తారు, మన మధ్యకి వస్తారు. దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకుని ధరించుకొని ఉన్నాడు. సాతాను ఏజెంట్లండి బాబు వీళ్ళంతా. వెలుగుదూత వేషం వేసుకుని ధరించుకుని ఉన్నాడు, తానే వెలుగుదోషం అన్నాడు. చూడండి, లాభం లేదు, నేనే ఎంటర్ అవ్వాలని దిగాడు, ఇక రంగప్రవేశం చేశాడు వాడే. ఎందుకు? ఎవరు మిరుగుతున్నా అని భ్రష్టత్వంలోనికి నడిపించాలి కదా నిన్ను. ఏమండి, నిన్ను కల్పన కథల వైపు తిప్పాలి కదా, ముచ్చట్లకు తిప్పాలి కదా.
చనిపోయిన తర్వాత నేను క్రీస్తుతో ఉండాలన్నటువంటి ఆసక్తిని కోల్పోయేటట్టు చేయాలి కదా నిన్ను. నిష్కపటమైన విశ్వాసం నుంచి తొలగిపోయేటట్టు చేయాలి కదా నిన్ను. ఉపదేశ సారం లేకుండా చేయాలి కదా. కొంతమంది ఉపదేశిస్తారు కానీ ఉపదేశానికి సారం ఉండదు. ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు, కానీ చెప్తారు. ఉపదేశ సారం అని చెప్పింది బైబిల్. ఈ ఉపదేశ సారం మాకు అప్పగింపబడి ఉన్నది, మేము అదృష్టవంతులం అంటున్నాడు. ఆ శ్రీమంతుడు మమ్మల్ని పట్టుకోవడం మహా అదృష్టం అంటున్నాడు పౌలు గారు. మనకే దొరికింది కానీ మనం లైట్ తీసుకుంటున్నాం. వేషధారుల వల్ల ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. 15వ వచనం. గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదే, పెద్ద విషయమే కాదు. ఆల్రెడీ తెలిసిన విషయాలే చెప్తున్నాడట. నువ్వు తెలుసుకోవడం లేట్ అయింది అంతే. ఆల్రెడీ ముందే హింటిచ్చాడండి బాబు. ఇలాంటి వేషగాళ్ళు వస్తారన్న సంగతి ఎప్పుడో చెప్పేశాడు. ఎప్పుడు చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం చెప్పలేదా? యేసు ప్రభువుల వారు ఏమన్నా వచ్చారు అప్పుడు? క్రీస్తు పూర్వమే కదా, మోషే గారి కాలంలోనే కదా చెప్పింది. మహత్కార్యాలు సూచక్రాయాలు నీ ముందు జరిగినను అని ఉంది, సంభవించినను ఉందా లేదండి? అయినా కూడా నువ్వు వాళ్ళ మాట నమ్మేసాక తర్వాత ముందు ఏనొద్దన్నాడు, వినకూడదు. నువ్వు మీటింగ్ పోయి కూర్చుంటానంటే అట్టు ఎక్కువ మాట్లాడితే వందనాలు కూడా చెప్పకూడదు అని యోహాను పత్రికల్లో కూడా ఉంది కదా. ఆలోచించాలి మీరు ఇవన్నీ. వాడు ఎలా వస్తున్నాడంటేనంట వాని పరిచారకులు అంటే వాడెవడు? వాను అంటే ఎవరు? వాని దెయ్యం. వాడు పరిచారకుల రూపంలో వస్తున్నాడంట. మనం ఒట్టిగా ఎందుకంటామండి ఒకళ్ళే? వాడు పరిచారకుల రూపంలో వస్తున్నాడంట. ఆ పరిచారకులు ఎలా వస్తారంట? నీతి పరిచారకుల వేషము ధరించుకుని వస్తారంట. వేషం అంటే అది, కానీ వాళ్ళు నీతిమంతులు కాదంట. ఈ సంగతి గొప్ప సంగతి ఏం కాదు. వాని క్రియలు చొప్పున వానికి అంతం ఉంటది. వాడంతా నేను చూసుకుంటా. వాడు అంతం ఉంది వాడికి. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీతి పరిచారకుల వేషం ధరించుకొని ఆ రోజు సంఘాన్ని భ్రష్టు పట్టించాడు అని కొరింథీ పత్రిక చక్కగా చెప్తాడు. ఇందులో మనుషులు దేవుని దగ్గరికి రాకుండా ఏమంటే చెడగొట్టే బోధే కనపడుతుంది. మీరు గమనించండి, ఈరోజు చెడగొట్టే బోధ ఉందండి. క్రీస్తు సువార్తను చెరపగోరే బోధే కనపడుతుంది. దేవుడు అపోస్తలులతో చెప్పినా, ఏమండి ప్రవక్తలతో చెప్పినా, పరిశుద్ధాత్మ కూడా ముందుకు వచ్చి చెప్పినా కూడా ఒకటే, అందరూ మెలకువగా ఉండండి, మీ ఆత్మలను కాపాడుకోండి, రక్షణలో ఉండండి అని అందరూ బాధపడుతున్నారు. దేవుడు ఇంకా చింతిస్తుంటే ఇంకా నువ్వు అజ్ఞానంగా, ఇంకా నువ్వు మాయమాటలో పడిపోయి, మహత్కార్యాల్లో పడిపోయి, ఉచ్చులో పడిపోయి, భ్రష్టత్వంలో విశ్వాసాన్ని కోల్పోయి, ఉపదేశ సారాన్ని కోల్పోయి, ముచ్చట్లకు తిరిగి, ఆసక్తిని కోల్పోయి, చనిపోయిన తర్వాత క్రీస్తుతో ఉండాలన్నటువంటి దృక్కోణానికి దూరమై, ఇదంతా దెయ్యపు బోధ కాదా? దెయ్యం కూర్చున్న బోధ కాదా? వెళ్తున్నాం మనం. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మత దోషకులని ఉంది అక్కడ. ఇదే తిమోతి పత్రికలో మనం చూద్దాం. మత దోషకులు అని అనుకుంటుంది. మత దోషకులు అంటే ఎవరో తెలుసు? కొన్ని సంఘాల వాళ్ళు అనుకుంటారు. ఎందుకే మత దోషకులు అంటే ఎవరో కాదండి, మా సంస్థలో ఉన్నటువంటి వాళ్ళే రేపు యేసు ప్రభువుల వారు వస్తే మా సంఘమే ఎత్తబడుద్ది అంటారు. చూసారండి, మా అని సపరేట్ చేస్తారు. చూసారు, మా సంస్థ మా మినిస్ట్రీ సపరేట్ చేసేస్తారు. చూసారా, వాడు డైవర్ట్ చేస్తున్నాడు. ఏమండి, యేసుప్రభు శిరస్సు అయినప్పుడు, మన అందరం అవయవాలు అయినప్పుడు అందరూ ఒకటని చెప్పాలి, కానీ మా నువ్వు ఎందుకు సపరేట్ చేస్తున్నావు? బాగా ఆలోచించాలి ఇవన్నీ. వీళ్ళని మత దోషకులని కూడా అంటూ ఉంటారండి. అంటే దేవుణ్ణి ఏమన్నా అంటే, నిజంగా దేవుణ్ణి ఏమన్నా అంటే ఆ వెళ్ళేటటువంటి వాళ్ళు మాత్రం నోరు మూసుకుని ఉంటారు. దేవుడు గురించి ఏదంటే ఆ సంఘస్థులు ఏం చేస్తారంటే నోరు మూసుకునే ఉంటారు. వాళ్ళ సేవకుడు ఏదంటే మాత్రం నోరు తెరుపుతారు. వీళ్ళని మత దోషకులు అంటారు. గుర్తుపెట్టుకోండి. వాక్యం విన్నాను వాళ్ళకి అనవసరం, పెద్ద పట్టించుకోరు. నీతి పరిచారకులు వేషం వేసుకుని వచ్చేసి మింగటానికి వచ్చాడు చూసారా, వాడిని ఏదంటే మాత్రం వీళ్ళు ఊరుకోరండి. వీళ్ళు మత దోషకులు అంటారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాంటి చిచ్చులు పెట్టి, ఇలాంటి అబద్ధాలు ఉచ్చులో పెట్టి
డైవర్ట్ చేస్తుంది, అది డైవర్ట్ చేస్తుందండి బాబు. కనుక వీటన్నిటిని నువ్వు ఎదిరించాలంటే నీ దగ్గర ఏముండాలి తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక వాక్యం ఉండాలి. నెంబర్ 1 ఏది ఉండాలి నీ దగ్గర? వాక్యం ఉండాలి. ఈరోజు వెళ్ళేవాడికి వాక్యం లేదు, చెప్పేటోడికి వాక్యం లేదు. ఉంది, అది చేతుల్లోనే ఉంది, అది పేపర్ రూపంలోనే పేపర్కి అంకితం అయిపోయింది. అది హృదయం దాకా తాకేది ఎప్పుడు? నీ బ్రతుకును మార్చుకునేది ఎప్పుడు నువ్వు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు. 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. దెయ్యం కూర్చున్న బోధ ఎలా ఉందో చూడండి. దెయ్యం కూడా బోధ చేస్తుంది. దేన్ని చూయించే? వాక్యం చూయించే. 6వ అధ్యాయం 10-11 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఇప్పుడైనా బలంగా ఉండండి. ఆయన యందు ఉంటే బలంగా ఉంటారండి. మీరు అపవాది తంత్రములను ఎదుర్కోవాలి. ఎదుర్కోవడానికి నీకు శక్తి కావాలా? ఎదుర్కొన్నటకు శక్తిమంతులగునట్లు నీ దగ్గర ఉండాల్సినటువంటి ఫార్ములా ఏంటో తెలుసా? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడే. ఏమంటే బైక్ పైన వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఎంత అవసరమో, ఇదిగో దేవుడిచ్చినటువంటి రక్షణ అనేటటువంటి ఒక హెల్మెట్ నువ్వు ధరించుకోకపోతే అపవాది నువ్వు ఎదిరించలేవు, నీ శక్తి సరిపోదు. రక్షణ అనేటటువంటి హెల్మెట్ నువ్వు ధరించుండాలి ఎప్పుడు. దేవుడు ఇచ్చింది, దాన్ని కాపాడుకో, దాన్ని రక్షించుకో, కాపాడుకో, ధరించుకో, కోల్పోకు, దూరం చేసుకోకు, నష్టపరుచుకోకు, తక్కువ చేసుకోకు. దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది తంత్రమును నువ్వు ఎదిరించాలి. అది హృదయంలో కూర్చుంటానికి వచ్చిందండి బాబు. అది ఏమండి, హృదయం అనేటటువంటి తలుపు తడుతుంటే లోపల అపవాది ఏం చేస్తుంది? కూర్చుంది. ఏమంటే కూర్చుంది అంటే వేరు, నిలబడింది అంటే వేరు. నిలబడిందంటే అర్థం ఏంటి? తొందరగా వెళ్ళిపోతాను. కూర్చుందంటే ఇంకేంటి విషయాలు నిదానంగా ఆలోచించుకుంటూ మాట్లాడతారు. టైం లేదు. నిలబడి మాట్లాడుతానంటే అర్థం ఏంటి? అక్కడ గడప దగ్గరికి వచ్చి ఏదైనా ఒక వార్త తెలియచేయడానికి వచ్చి నిలబడి మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? తొందరగా వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఈ హృదయంలో ఏం చేసింది తెలుసా? తెస్సలోని పత్రికలో ఉంటుంది, హృదయంలో కూర్చుండి అని ఉంటుంది. కూర్చుందంటే అర్థం ఏంటి? కబ్జా చేసేసింది, అది వెళ్ళదు, తెస్టేసింది. అది దాన్ని నువ్వు బయటికి లాగాలి అంటే ఎంత శక్తి కావాలండి మనకి కదండి, ఎంత శక్తి కావాలి? హృదయం నిండా నిండుకుంటే కానీ దానికి అవకాశం ఉండదు. హృదయం నిండా వాక్యం నిండుకుంది అనుకో, అసలు లోపలికే ప్రవేశించదు. అంటే ఫోన్ అంతా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, కొత్త యాప్ ఏదో నువ్వు డౌన్లోడ్ చేయాలని చెప్పు. ద్వారా నాయన స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, ఏదైనా డిలీట్ చేయి, నేను వెళ్ళి గ్యాప్లో ఫిల్ అవుతానని చెప్పు. ఏదైనా నీకు ఉపయోగం లేదు, యూజ్ లేదు, దాన్ని ఒకటి డిలీట్ చేస్తే కానీ ఇది లోపలికి వెళ్ళదు. ఇది మీకు అర్థమైతే, ఒక యాప్ నీ ఫోన్లోకి డౌన్లోడ్ అవ్వాలి అంటే, ఇన్స్టాల్ అవ్వాలి అంటే ఏదో ఒకటి డిలీట్ అయి ఉండాలి. ఇది అర్థమైతే హృదయంలో వాక్యం ఫుల్గా ఉందనుకో, అపవాది అనే యాప్ లోపలికి ఎంటర్ అవుతుందంటారు. అసలు అవుద్దా అండి? ఎందుకు వెళ్ళొద్దు అసలు? కానీ రివర్స్ అయింది. ఇప్పుడు హృదయం నిండా అపవాది ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చి అడుగుతున్నాడు ప్రకటన గ్రంథ అధ్యాయంలో ఏమని? హృదయంలో ఇగో తట్టుచున్నాను. ఎవడైనా తలుపు తీసిన ఎడల వానిలోనికి నేను ప్రవేశించి నేనును నా తండ్రితో కూడా వచ్చి నేను భోజనం చేస్తానంటాడే. నువ్వు ఎదిరించాలి అంటే లోపల ఎవరు ఉండాలి? నీకు ప్రభు ఉండాలి. ప్రభువునే పక్కన పెడితే ఎలా? అర్థమవుతలేదు. ఆ ప్రభు ఇచ్చే రక్షణనే పక్కన పెడితే ఎలా? అందుకే రక్షణ కవచాన్ని మీరు ధరించుకొనడి. ఆ ధరించుకోవడం కూడా ఎలా ధరించుకోవాలి? సర్వాంగ కవచం, ఫుల్ డ్రెస్ వేయాలంట. వర్షం వచ్చినప్పుడు ఫుల్గా వేస్తారు చూడండి, రైన్ కోట్ ఫుల్గా బిగించేస్తారు చూడండి. అసలు అలా పొడిగా ఇంట్లోకి వచ్చేస్తారు, అన్ని బయట వదిలేసి. ఏంటి అసలు ఎంత వర్షంలో కూడా అస్సలు తడవలేదు. చూసారు? మీకు అర్థమవుతుంది. కవచం
అంటే అపవాది యొక్క హృదయంలోనికి ఎంటర్ అవ్వకుండా, నీ కుటుంబంలోనికి ఎంటర్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఇదిగో రక్షణ అనే కవచం, అది దేవుడిచ్చేటటువంటి ఆ రక్షణ అనే కవచం, సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటే దాన్ని ఎదిరించేయచ్చు. దాన్ని ఎదిరించేయచ్చండి బాబు, దాన్ని ఎదిరించేయచ్చు. 12వ వచనం ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. మనం పోరాడేది కనబడనటువంటి దురాత్మ. ఆత్మ కనబడదు కదండి. ఆ కనబడినటువంటి శక్తి మనలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే రక్షణ అనే కవచం అనే హెల్మెట్ మనం ఫుల్గా ధరించుకుని ఉండాలి. ఆలోచించండి. అప్పుడప్పుడు తీసుకొచ్చే పక్కన పెడదాం, మళ్ళీ ఆదివారం ధరించుకుందాం అనుకుంటే అంతే సంగతి. 24 గంటలు ధరించుకోవాలి. ఎందుకంటే 24 గంటలు డ్యూటీలో ఉంది కాబట్టి. అది ఎవరు మిరుగుతున్నాయని అర్థమవుతుందండి. కొన్ని ఉంటే అది ఎప్పుడు ధరించుకునే ఉండాలి, అది ఏమాత్రం తీయకూడదు. దేవుడు అంటున్నాడు 24 గంటలు ధరించుకోవాలని. అది ఏ టైంలోనే కూడా రావచ్చు. అది ఏ టైంలో వచ్చినా కూడా నువ్వు ఎదిరించాలి అంటే నీకు ఫుల్గా వాక్యం పట్ల అనుభవం ఉండాలి, మిడిమిడి జ్ఞానం ఉండకూడదు. మళ్ళీ అందుకే ఎప్పుడు బైబిల్ తిప్పుతూనే ఉన్నాడు. పుస్తకాలు పురుగులాగా తయారైపోయాడు. ఎప్పుడు చూసినా అసలు చదివి 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 కళ్ళజోళ్ళు పడాలండి మీకు. ఇంతలో బండ కళ్ళజోళ్ళు పడాలి, సోడా గుడ్డి కళ్ళజోళ్ళు పడాలి. ఎక్కడ చదువుతున్నాం మనం? బాగా ఆలోచించాలి. దాన్ని ఎదిరించాలి అంటే దయ్యం బోధ తెలియాలి. దయ్యం బోధ తెలియాలి. అదే చెప్తున్నాడు. దురాత్మల సమూహం లేదు. దెయ్యాలకు శరీరం ఉండదండి. దెయ్యాలకు శరీరం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి పోరాడేవాడు. దయ్యం కూడా ఆత్మే కదండి. ఆత్మలకు శరీరం ఉండదు, అది కనబడదు. దాన్ని ఎదిరించాలి. ఇంకా కిందకి చదవండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు అందుచేతను మీరు ఆపద్దినమందు, మీకు ఖచ్చితంగా ఆపద వచ్చే పరిస్థితి వచ్చింది. ఆపద్దినమందు మీరు ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారి నిలబడుటకు శక్తిమంతులగుటున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడే మీకు దిక్కు అంటున్నాడండి. దాన్ని ఎదిరించాలంటే దేవుడే. సర్వాంగ కవచమును శక్తిమంతులగుటకు నిలబడటానికి ధరించుకొనుడి. 14వ వచనం ఎలాగనగా మీ నడుమును సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకును సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలవబడు. టోటల్గా అన్ని ధరించుకోమంటున్నాడండి. గ్యాప్ ఇయ్యొద్దు అంటున్నాడు. సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడండి. ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనిటి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఆర్పడేయచ్చండి. చివరికి 17వ వచనం మరియు రక్షణయను శిరస్త్రాణమును. దాన్ని అందుకే హెల్మెట్ అని చెప్పింది. శిరస్త్రాణం అంటే ఏంది? శిరస్సుకు ధరించుకునేది. రక్షణను శిరస్త్రాణమును. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇది అసలే ట్రిక్. నువ్వు ధరించుకోవాల్సింది ఏంటి? నిలువెల్ల వాక్యాన్ని ధరించుకో, అది నీకు ఖడ్గం అని చెప్పింది ఎవరు? ఆత్మ, పరిశుద్ధ అనే ఖడ్గమును ధరించుకొని అంటే సాతాను ఎదిరించాలంటే రక్షణ అనే హెల్మెట్ ఉండాలి. అది నీకు ప్రొటెక్షన్, అది నిన్ను కాపాడుతుంది. అయ్యో హెల్మెట్ పెట్టుకుంటే కనీసం బ్రతికుండేవాడండి, అయ్యో తలకాయ పగిలిపోయింది. చూసారండి, హెల్మెట్ పెట్టుకుని ఉండాల్సిందండి. కనీసం ఏదో కాలేజీన రాడ్లు వేసుకుని బతికేవాడు. ఇది మీకు అర్థమవుతుంది కదండి. హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ఇంటికి చేరండి. బోర్డులు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఇన్ని జాగ్రత్తలు చెప్తుంటే నువ్వు శాశ్వత కాలము ప్రభుతో నువ్వు కూర్చోవాలి అంటే, తండ్రి దగ్గర నువ్వు కూర్చోవాలి అని అంటే మనం కూడా రక్షణ అనే హెల్మెట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి.
మనమేమో ముచ్చట్లు అనే హెల్మెట్లు పెట్టుకు తిరుగుతాం. నిజం కాదు, మీరే చెప్పండి. ముచ్చట్లు శాశ్వత కాలం ఉండవండి. ముచ్చట్ల వల్ల గొడవలు అవుతాయి తప్ప ముచ్చట్లు చెప్పుకుంటూ గడపండి. ఇలా ఫ్రెండ్షిప్ జంట 10 రోజులు గొడవలు అవుతాయి. ముచ్చట్ల వల్ల గొడవలేనండి. కానీ వాక్యం వల్ల ప్రశాంతంగా నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు కదా. చివరికి రక్షణ అనేటటువంటి హెల్మెట్, ఈ వాక్యం చేతిలో ఉన్నంత వరకు నిన్ను ఎవరు ఎదిరించలేరు. చేతిలో ఉంటేనే, అసలు బైబిల్ పట్టుకుంటేనే భయం వేస్తున్నాడు బాబు ఈ మధ్యకాలంలో జనాలకి. బైబిల్ పట్టుకుంటేనే మంట పడుతుంది అసలు. అలాంటిది నీ హృదయం నిండా వాక్యం ఉంటే ఎంత గొప్పగా ఉంటావు నువ్వు. అసలు ముందు అపవాది భయపెడిపోతుంది నీ దగ్గరికి రావాలని. పోయిన వారు ఒక మంచి మెసేజ్ చెప్పాను, కంచెను కొట్టు అని పాము ఖర్చునా అని. కంచెను కొట్టు అని పాము ఖర్చునా అని. ఏవు గారు ఇంటి చుట్టూ ఫెన్షన్ వేసి పెట్టాడంట దేవుడు. నువ్వు ఫెన్షన్ వేస్తే నేను ఎలా వెళ్ళలేదయ్యా లోపలికి. అపవాది అంటుంది దేవుడితో, నువ్వు కాంపౌండ్ చుట్టూ ఫెన్షన్ వేసావు కదా ఏవు గారి ఇంటికి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఆస్తులకి, నేను ఎలా ఎంటర్ అయ్యేది, నా వల్ల కావట్లేదు. అక్కడికి వెళ్ళిందండి, వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అది ప్రతి ఇంటికి టచ్ చేస్తుంది అది. లేకపోతే యోగు గారి ఇంటికి ఫెన్షన్ ఉన్న సంగతి ఎవరు చెప్పారు దాన్ని? తిరుగుతుంది, తిరిగేటప్పుడు యోగు గారు దొరికారు. అర్థమవుతుంది? కవచం అనేది ఉండాలి నీకు. దేవుడిచ్చే సర్వాంగ కవచం ఉంటే ఏమంటే అపవాదిని ఎదిరించవచ్చు. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమంటే బైబిల్లో మీరు నూనె రాసి ప్రార్థన చేయండి అని అంటే, నేను సంఘ పెద్దలు పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయించినట్టు దొంగ బోధ, దెయ్యం బోధ ఎలా ఉంటుందంటే, నువ్వే నూనె కొనుక్కో, నువ్వే నూనె రాసుకో, నువ్వే నూనె తాగు, నువ్వే ఈ నూనె తీసుకెళ్ళి పొలాలకు కొట్టుకో, పాస్పేర్లో పెట్టి పంటలో బాగుపడు. 50 రూపాయలు పెట్టి నూనె బాటిల్ కొని పాస్పేర్ పొలాలకు మందులు కొట్టే దాంట్లో డబ్బా లీటర్ నీళ్ళల్లో కలిపేసేసి మందు కొడుతున్నాడు పత్తి చేనుకి. పెద్ద మినిస్టర్ వాళ్ళు చెప్తున్నారు మరి ఈ సేవ. ఇది దెయ్యపోదు. ఆలోచించండి. దెయ్యం బోధ ఎలా ఉంటుందో మీకు అర్థమైపోవాలి. ఏది దెయ్యపు బోధో ఏమిటి, ఏది దేవుని బోధను ఆలోచించాలి. చదువుకున్న ప్రబోధనలు పెడతాం. ఆలోచించకుండా గుడ్డొచ్చి చేలోపడ్డట్టుగా ఏదైతే జీవాహారమే కదా, ఎవరు చెప్పినా వాక్యమే కదా అని చెప్పేసి ఇలాంటి అసమర్థత మాటలు మాట్లాడకండి దయచేసి ప్లీజ్. మరి పేతురు గారు మెలకువగా ఎందుకు చెప్తాడు? గర్జించి సింహం వలె తిరుగుతుందని ఎందుకు చెప్తాడు? ఎవరు మృంగుతున్నాను ఎందుకు వెతుకుతూ తిరుగుతుందని ఎందుకు చెప్తాడు? అనేకులు ఉంటారని చెప్పేసి కొరింథీ పత్రికలో పౌలు గారు ఎందుకు చెప్తాడు? తిమోతి గారికి ఎందుకు చెప్తాడు? విశ్వాస భ్రష్టులు అయిపోతారు ఎందుకు చెప్తాడు? నీతి పరిచారకులు వేషం వేసుకొస్తుందని ఎందుకు చెప్తాడు? అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త పడిన మధ్యస్వార్థం ఎందుకు చెప్తాడు? ఆలోచించాలి. మీ ఆత్మ శాశ్వత కాలం పరలోకానికి చేరుకోవాలి అంటే వాక్యం పట్ల అవగాహన కలుగుతుంది. దేనిలో అవగాహన లేకపోయినా పర్లేదండి, వాక్యం గురించి మీరు పూర్తిగా తెలుసుకుని ఉండండి. ఇలాంటి తంత్రాలకి లొంగిపోకుండా సూచక్రియలకి, మహత్కార్యాలకి, కనపరిచేటటువంటి షో చేసేటటువంటి వారికి లొంగిపోకుండా మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. అంతవరకు కాపాడుకోండి. లేకపోతే మనం ఎంత ప్రయాణం చేసేంత వృధా అయిపోతుంది. కనుక విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నేర్చుకుంటూ, మెలకువగా ఉంటూ ఏమండి క్రీస్తు బోధలోనే నడవండి తప్ప వేరే ఏ బోధకు మాత్రం చెవియకుండా. క్రీస్తుని చెరపుకోరే బోధ లోకంలో ఎక్కువైపోయాయి. ఆలోచించండి. దెయ్యపు బోధ, దెయ్యం గూర్చిన బోధ. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. మీకు దొరికినటువంటి బోధను మీరు కాపాడుకోండి, నాకు దొరికినటువంటి బోధను నేను కాపాడుకుంటాను. అంతవరకు మీరు కాపాడుకోండి, నేను అంతవరకు కాపాడుకుంటాను. బతుకుంటే అక్కడ కలుస్తాం, లేదనుకుంటే నరకానికి వెళ్ళిపోతాయి. మాత్రం అజాగ్రత్తగా ఉన్నాడు. ఆలోచించి కుటుంబాలను కాపాడుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. వారి అంతం దేవుడే చూసుకుంటానన్నాడు, వారి అంతం నేను చూసుకుంటానన్నాడు. కానీ మన అంతం, మనం ముగించేటప్పుడు, మన చావు, మన మరణం దగ్గర పడతాం. ఈ మరణించేలో మనం మన ఆత్మీయ జీవితంలో, మన రక్షణ అనే కవచంలో, సర్వాంగ కవచంలో ఎక్కడైనా గ్యాప్ వస్తుందేమో
ఆత్మీయతలో ఎక్కడైనా గ్యాప్ వస్తుందేమో, మన యొక్క హృదయాన్ని మనం పరీక్షించుకునే మనస్సాక్షి మనం పరిశీలించుకోవడానికి మంచి అవకాశం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంత మంచి మాటలకు మేము శ్రీమంతుడకు దేవుడైనటువంటి మీ మాటలకు నిజంగా మేము దొరికినందుకు, నిజంగా మాకు దొరికినందుకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. ఈ మహాభాగ్యం ఎవరికి దొరకలేని పరిస్థితిలో పెంటకుప్పలో ఉన్నటువంటి మమ్మల్ని, అపరాధముల చేతనో పాపముల చేతనో పట్టబడినటువంటి మమ్మల్ని నాయన నిజంగా లేవనెత్తుకుని ఈరోజు సంఘంలో కూర్చోబెట్టినందుకు వందనాలు చెల్లించుకున్నాం. మహిమగల సింహాసనం వైపు మళ్ళీ మేము అందరం ఎదురు చూసే మహాభాగ్యాన్ని అందరికి ప్రసాదింపు చేయండి. ఏ సింహాసనాన్ని అయితే వద్దనుకుని లోకానికి మా కోసం నాయన శ్రమపడటానికి, మానవాకారం ధరించి మీ ప్రియకుమారుడు ఏ రీతిగా నలగగొట్టడానికి, భరించడానికి, బాధించడానికి, నాయన అవమానాలు పడటానికి నిజంగా మా కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి నాయన మీ ప్రియకుమారుడు ముందు నాయన మేము ఎల్లకాలము శిరస్సు ఉంచి బ్రతికే మహాభాగ్యాన్ని అందరికీ ప్రసాదింపచేయండి.